హలో అండి, దిస్ ఈజ్ ప్రీ ప్రైమరీ క్లాస్ రూమ్ అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం ప్రీ ప్రైమరీ క్లాస్ రూమ్ సెటప్ ఎలా ఉంది, ఎలాంటి కార్నర్స్ ఉన్నాయి తెలుసుకోబోతున్నాం. అండ్ దానికన్నా బిఫోర్ ఇక్కడ మనకి బర్త్డే చార్ట్ ఉంది, బర్త్డే వాల్. సో ఇది అసెంబ్లీలో భాగంగా వస్తుంది. సో ఈ వాల్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పిల్లల నేమ్స్ అండ్ నేమ్స్తో పాటు వాళ్ళు ఏ మంత్లో బార్న్ అయ్యారో తెలిపే విధంగా ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ గుడ్ హ్యాబిట్స్లో భాగంగా అండ్ డిసిప్లిన్లో భాగంగా పిల్లల ఫుట్వేర్ని ఇలా ఎవ్రీడే ఇలా ఒక లైన్లో సిస్టమేటిక్గా మనము ఏర్పాటు చేసుకుంటున్నాము. అండ్ నౌ మనము క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవుదాము. ఓకే, దిస్ ఈజ్ స్విచ్ బోర్డ్ అండి అండ్ దిస్ ఈజ్ మిర్రర్. సో ఇక్కడ ప్రతిదీ కూడా మేము లేబులింగ్ చేయడం జరిగింది. స్విచ్ బోర్డ్, మిర్రర్ అండ్ హైజీన్ కిట్, న్యూమరసీ కార్నర్, అండ్ ఆర్ట్ కార్నర్ అని ప్రతిదీ కూడా మనం లేబులింగ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఇక్కడ మనము ఏం చేస్తున్నామనంటే ఈ క్లాస్ రూమ్ సెటప్ మొత్తం కూడా చైల్డ్ ఫ్రెండ్లీగా మనం అరేంజ్ చేయడం జరిగింది. పిల్లవానికి ఐ లెవెల్లోనే ఉంటుందండి. ఇక్కడ హైజీన్ కిట్ కానీ, లైక్ ఇక్కడ న్యూమరసీ కార్నర్ కానీ, ఇక్కడ తీసుకుంటే ఇక్కడ బ్లాక్ బోర్డ్ కానీ, అక్కడ టెలివిజన్ కానీ, ఏదైనా కూడా పిల్లవాని యొక్క ఐ లెవెల్గా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటిదనంటే సేఫ్టీ అండ్ హైజీన్కి మేము ఇంపార్టెన్స్ ఇచ్చాము ఇక్కడ ప్రీ ప్రైమరీ క్లాస్లో. లైక్ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కానీ, లైక్ అక్కడ సాఫ్ట్ మ్యాట్ కానీ, ఇక్కడ ఉన్న సాఫ్ట్ మ్యాట్ కానీ, ఇక్కడ కోంబ్ కానీ, లేదంటే ఇక్కడ ఇయర్ బడ్స్ కానీ, నెయిల్ కటర్ కానీ. సో ఇక్కడ మిర్రర్ కూడా అందుకే పెట్టాము. మిర్రర్ కూడా సేఫ్టీ అండ్ హైజీన్లో భాగంగా ఎవ్రీడే వాళ్ళు రావడము, వాళ్ళ క్లాస్లో వాళ్ళ ఫేస్ని అందులో చూసుకోవడము, ఏమన్నా క్లీన్గా లేకున్నా, దువ్వడం సరిగా లేకున్నా దూసుకోవడము, లేదంటే నెయిల్ కట్ చేసుకోవడము, అట్లాంటివన్నీ కూడా ఈ మిర్రర్లో చేస్తారు. అండ్ ఇంకొకటి యూజ్ ఏంటంటే నేను ఇక్కడ మిర్రర్ని ఎందుకు సెటప్ చేసుకున్నానంటే ఇక్కడ వాళ్ళ ఎవ్రీడే మిర్రర్ యాక్టివిటీస్ ఉంటాయండి మా ప్రీ ప్రైమరీలో. ఇప్పుడు జరగబోయే ప్రీ ప్రైమరీలో మిర్రర్ యాక్టివిటీస్ ఉంటాయి. లైక్ వాళ్ళు రైమ్స్ పాడడం కానీ, డైలాగ్స్ని రిహార్స్ చేయడం కానీ, అలాంటివన్నీ కూడా వాళ్ళు మిర్రర్ ముందుకు వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటారండి. అండ్ దీంతో పాటు ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే మా ప్రీ ప్రైమరీ క్లాస్ రూమ్లో ఇక్కడ నేను లెర్నింగ్ కార్నర్స్ ఏర్పాటు చేశాను. సో ఇక్కడ మేము 4 కార్నర్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దిస్ ఈజ్ న్యూమరసీ కార్నర్ అండి. పిల్లలు ఈ న్యూమరసీ కార్నర్ ద్వారా ఏం నేర్చుకుంటారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కలర్స్ కానీ, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నవి, ఇక్కడ కలర్స్ నేర్చుకుంటారు. దాని తర్వాత నెంబర్స్ నేర్చుకుంటారు. అండ్ రియల్ ఆబ్జెక్ట్స్తోని కౌంటింగ్ లాంటివి నేర్చుకుంటారు. అండ్ షేప్స్ సంబంధించిన ఉన్నవి. దాని తర్వాత అక్కడ నెంబర్ కార్డ్స్ కూడా ఉన్నాయండి. ఇది న్యూమరసీ కార్నర్లో వాళ్ళు నేర్చుకున్నవి దీంతో ఇంటరాక్ట్ అవుతుంటారు. అండ్ ప్లస్ అప్పుడప్పుడు వాళ్ళు ఈ ఐటమ్ని టీచర్ అండ్ చిల్డ్రన్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇది న్యూమరసీ కార్నర్. ఇది ఆర్ట్ కార్నర్ అండి. ఇది పిల్లల్లో ఇక్కడ క్రియేటివిటీ పెంపొందించడానికి, సో వన్ ఆఫ్ ద మెయిన్ స్కిల్ సృజనాత్మకత పెంపొందించడానికి ఈ ఆర్ట్ కార్నర్ మేము రూపొందించుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఆర్ట్ కార్నర్లో కలర్స్ ఉంటాయి, పోస్టర్ కలర్స్ ఉంటాయి, అండ్ సాఫ్ట్ డవ్ ఉంటుంది, సాఫ్ట్ డవ్. సో దీని ద్వారా ఏమవుతుందనంటే ఇక్కడ మనకి ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతుంది. దీంతో యాక్టివిటీస్ చేసినప్పుడు, కొన్ని షేప్స్ చేసినప్పుడు ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అండ్ దాంతోపాటు మేము ఇక్కడ పెన్సిల్స్, కొన్ని తర్వాత ఎరేజర్స్ అరేంజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా పెన్సిల్స్ పట్టుకోవడం ఎలాగో నేర్పించడము ఎల్కేజీ వాళ్ళకైతే, లైక్ క్రయాన్స్ అరేంజ్ చేయడం జరిగింది. క్రయాన్స్ కూడా యూజ్ చేస్తూ ఇక్కడ ఉన్న వీటిని క్రయాన్స్ రంగులు వేయడం జరుగుతుంది. అండ్ ఇది బేసిక్గా మనకు ఆర్ట్ కార్నర్ గురించి. అండ్ కమింగ్ టు ఇక్కడ చిల్డ్రన్ వర్క్ కూడా మేము ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది, ఎవ్రీడే చిల్డ్రన్ వర్క్. మెయిన్ ఉద్దేశం ఏంటంటే చిల్డ్రన్ వర్క్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు తమ వర్క్ చూసుకున్నప్పుడు ఎక్కువగా ఇంకా మోటివేట్ అవుతారు. కాబట్టి ఇక్కడ చిల్డ్రన్ వర్క్ని మేము వాళ్ళ వర్క్ని డిస్ప్లే చేయడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళ యొక్క కలర్స్ యాక్టివిటీ కానీ, షేప్స్ యాక్టివిటీ కానీ ఇక్కడ ఉన్నవి ఇక్కడ మేము డిస్ప్లే చేయడం జరుగుతుంది. చిల్డ్రన్స్ వర్క్ చేసింది, యాక్టివిటీ షీట్స్ ఉన్నవి. సో ఇది ఆర్ట్ కార్నర్కి సంబంధించి. అండ్ కమింగ్ టు ఇదంతా కూడా లిటరసీ కార్నర్ అండి. ఇది మొత్తం కూడా లిటరసీ కార్నర్లో ఇందులో భాగంగా లిటరసీ కార్నర్లో లైబ్రరీ ఉంటుంది. దాంతోపాటు మనకి ఇక్కడ కొన్ని ఆల్ఫాబెట్ కార్డ్స్ కూడా ఉంటున్నాయి. యాక్చువల్గా లైబ్రరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నప్పుడు పిక్చర్ రీడింగ్ చేయడం కానీ, ఇందులో అంటే ఈ కార్డ్ ద్వారా పిక్చర్ రీడింగ్ ద్వారా సో కొన్ని వాళ్ళు తెలుసుకుంటారు. అందు గురించి ఇక్కడ లైబ్రరీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కొన్ని స్టోరీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేమస్ స్టోరీస్, జంగిల్ బుక్ లాంటి స్టోరీస్ కానీ,
సో వాళ్ళు ఇంటర్నేషనల్ విషయాలు కూడా కొన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అండ్ కమింగ్ టు ఇవి ఆల్ఫాబెట్స్ అండి. ఇక్కడ టచ్ అండ్ ఫీల్డ్లో భాగంగా ఇక్కడ వాళ్ళు ఒకసారి ఈ ఆల్ఫాబెట్స్ని తీస్తూ మళ్ళీ అరేంజ్ చేస్తూ ఉంటారు ఈ విధంగా ఆల్ఫాబెట్స్ని. సో ఇలా కూడా వాళ్ళకి ఫైన్ మోటార్ స్కిల్స్ పెరుగుతాయి దీనిలో. అండ్ దెన్ కొన్ని ఇక్కడ ఫ్లాష్ కార్డ్స్ ఉండడం జరిగింది. సో ఈ ఫ్లాష్ కార్డ్స్ని నేను రెగ్యులర్గా మనం క్లాస్ రూమ్ టీచ్లో యూజ్ చేయొచ్చు. అండ్ పిల్లలు తర్వాత క్లాస్ రూమ్ టీచ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఇవి రీయూజబుల్ ఫ్లాష్ కార్డ్స్. ఒకవేళ వాళ్ళు దీన్ని ట్రేస్ చేసిన తర్వాత కూడా మళ్ళీ దీన్ని రబ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ వీటి నేను రెగ్యులర్ టీచింగ్లో కూడా మనం ఇక్కడ లెర్నింగ్ ప్రాసెస్లో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ తెలుగు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా ఇక్కడ మనకి సో లెటర్స్ ఉన్నాయి. దీంట్లో కూడా మనకి ఫైన్ మోటార్ స్కిల్స్ పెరుగుతుంది. ABCD లెటర్స్ ఉన్నవి, దీన్ని అరేంజ్ చేసుకోవచ్చు వాళ్ళు ఇట్లా. సో ఈ విధంగా కూడా మనం ఇక్కడ ఈ లైబ్రరీ కార్నర్ ద్వారా లెటర్స్తో పాటుగా ఆల్ఫాబెట్స్తో పాటుగా అండ్ కొంచెం ఫైన్ మోటార్ స్కిల్స్ పెంచే విధంగా కూడా ఈ లిటరసీ కార్నర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. క్లాస్ రూమ్ సెటప్లో భాగంగా మనము పిల్లల బ్యాగ్స్ని కూడా నీట్గా అరేంజ్ చేయడం జరిగింది. ఇది డిసిప్లిన్ అండ్ గుడ్ హ్యాబిట్స్ కింద కూడా దీన్ని మనము వాడుకోవచ్చు. దిస్ ఈజ్ డ్రామా కార్నర్ అండి. ఈ డ్రామా కార్నర్లో టాయ్స్ అరేంజ్ చేయడం జరిగింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే డ్రామా కార్నర్ యొక్క మెయిన్ ఉద్దేశం పిల్లల్లో ఆ ఎమోషన్స్ అనేటివి వాటిని మనం బయటకు తీయడానికి. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాయ్ని వాళ్ళు యూజ్ చేస్తే దే కెన్ ఫీల్ ఇట్ ఈస్ మై ఓన్ టాయ్ అని. సో ఇది నా ఓన్ టాయ్ అని దీంతో మాట్లాడడం కానీ ఇలాంటివన్నీ కూడా ఈ టాయ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ కొన్ని కమ్యూనిటీ హెల్పర్ కార్డ్స్ కూడా పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ అండ్ డాక్టర్, వీళ్ళు ఈ కార్డ్ని తీసుకొని వాళ్ళు దీనిలాగా ఎనాక్ట్ చేస్తారు. సో ఆ ఉద్దేశంతో ఇక్కడ మనం కార్డ్స్ కూడా పెట్టడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డ్రామా కార్నర్. దిస్ ఈజ్ టెలివిజన్ అండి. ఈ టెలివిజన్ కూడా మనము ఈ ప్రీ ప్రైమరీ క్లాస్ రూమ్ సెటప్లో భాగంగా ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ టెలివిజన్ ద్వారా మేము ఏం చేస్తామంటే రైమ్స్ ప్లే చేస్తాము. వాళ్ళకు ఫ్రీ టైంలో రైమ్స్ ప్లే చేస్తాము. దాని తర్వాత స్టోరీస్ ప్లే చేస్తాము. తర్వాత కొన్ని పిక్చర్ కార్డ్స్ కూడా మనం ఇక్కడ USB ద్వారా వాళ్ళకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. యాక్చువల్గా రైమ్స్ ప్లే చేసినప్పుడు అందులో వచ్చే యాక్షన్ సాంగ్స్ ఏవైతే ఉంటాయో దానికి పిల్లలు యాక్షన్ చేయడం ద్వారా పిల్లల్లో గ్రాస్ మోటార్ స్కిల్స్ పెరుగుతాయి. అండ్ స్టోరీస్ చెప్పడం ద్వారా ఆ క్యారెక్టర్స్ని వాళ్ళు ఓన్ చేసుకుంటారు. అండ్ దాంతోపాటుగా సో ఆ స్టోరీస్ చెప్పడం ద్వారా లిజనింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. సో అలా మనం మల్టిపుల్ పర్పస్గా ఈ టీవీని మనము ప్రీ ప్రైమరీ సెక్షన్లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనము లెర్నింగ్ కార్నర్స్ను చూసినాము. అండ్ క్లాస్ రూమ్ సెటప్లో భాగంగా ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే సేఫ్టీ అండ్ హైజీన్. అందులో భాగంగా ఇక్కడ మేము ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏర్పాటు చేసుకున్నాము. మనందరికీ తెలిసే చిన్న పిల్లలు వాళ్ళు కొట్లాడుకుంటారు, బయటకు వెళ్తారు, ఎప్పుడైనా గాయపడ్డప్పుడు ఎనీ ఎమర్జెన్సీ వచ్చినా కూడా మనం ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఇలాంటి ఐటమ్స్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. కాటన్ కానీ లైక్ స్పిరిట్ కానీ ఇట్లాంటి ఐటమ్స్ అన్నీ కూడా మనము రూపొందించి ఇందులో అరేంజ్ చేసుకున్నాము. అండ్ దాంతోపాటు ఇంకా సేఫ్టీ అండ్ హైజీన్లో మనం అక్కడ డస్ట్బిన్ ఏర్పాటు చేసుకున్నాము సేఫ్టీ అండ్ హైజీన్లో. అండ్ నెక్స్ట్ సాఫ్ట్ మ్యాట్. మనం కమింగ్ టు సీటింగ్ చేసినప్పుడు కూడా వాళ్ళ కింద కూర్చునేటప్పుడు కూడా సాఫ్ట్ మ్యాట్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దిస్ ఈజ్ అటెండెన్స్ చార్ట్ అండి. యాక్చువల్గా ఈ అటెండెన్స్ చార్ట్ ద్వారా మనకు ఏం తెలుసుకోవచ్చు అంటే ఎవరైతే స్కూల్కి ప్రజెంట్ అయ్యారు అండ్ ఎవరు ఆబ్సెంట్ అయ్యారు అండ్ ఎవరైతే ప్రజెంట్ అయ్యిందో పిల్లలు వాళ్ళ ఫోటో కార్డ్ని తీసుకొచ్చి వాళ్ళ నేమ్ దగ్గర పే చేసుకుంటారు. అండ్ ఎవరైతే ఆబ్సెంట్ టైంలో టీచర్స్ మనం అక్కడ వాళ్ళ నేమ్ దగ్గర వాళ్ళ ఫోటోని పేస్ట్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఎవరు ఇంటికాడ ఉన్నారు, ఎవరు స్కూల్కి వచ్చిందో మనము ఈజీగా తెలుసుకోవచ్చు.